హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో చికెన్ లివర్ ఫ్రైని సింపుల్ ప్రాసెస్లో 10 మినిట్స్లోగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీన్ని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, ఉట్టిగానే కూడా తినేస్తారు, అంత బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే. ముందుగా నేను ఇక్కడ చికెన్ లివర్ని 1/2 కిలోమైన తీసుకున్నానండి. దీన్ని మరీ చిన్నగా కాకుండా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వేగితే చిన్నగా అయిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రెస్ చేసి దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా కట్ చేసుకోవచ్చు. దీన్ని కట్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే ఇందులో కొద్దిగా బ్లాక్ పార్ట్ అనేది వస్తుందండి, అది చేదుగా ఉంటుంది. ఈ లివర్లో బ్లాక్ పార్ట్ ఉంటుంది, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతూ ఉంటుంది. దాన్ని సైడ్ ఆఫ్ తీసేసేయండి. ఆ బ్లాక్ పార్ట్ని తీసేసి మనం లివర్ని కట్ చేసుకోవాలండి. అప్పుడే లివర్ ఫ్రై అనేది మంచి టేస్టీతో ఉంటుంది. ప్రతి లివర్ పార్ట్కి కూడా బ్లాక్ అనేది ఉంటుందండి, దాన్ని కొద్దిగా ఓపిక్గా టైం చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటుంది. దాన్ని సైడ్ ఆఫ్ తీసేయండి కట్ చేసేటప్పుడే. తర్వాత 2 సార్లు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న లివర్నంతా ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. కాకపోతే ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి పాన్ పెట్టేసి అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కాస్తంత ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇది ఆయిల్లోనే వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకుల్ని, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని వేసేసుకొని దోరగా వేపుకోవాలి. ఉల్లి ముక్కలు మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం తిరవాతకి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే చాలు. ఈ ఉల్లి ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత శుభ్రంగా కడిగేసిన లివర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి, ఆయిల్లోనే ఈ లివర్ అనేది చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని లైట్గా కలియదిప్పేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే చాలు. మధ్య మధ్యలో 2-3 సార్లు కలియదిప్పుకుంటూ ఉండండి, అలాగే వదిలేసామంటే మాడిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలాను కూడా వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత ఎక్కువసేపు కలియదిప్పద్దండి, కలియదిప్పితే పీసెస్ అనేవి విరిగిపోతాయి. ఇది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కదా, సో ఎక్కువగా కలియదిప్పద్దు, వెంటనే వేగిపోతుంది కాబట్టి. ఇలా మసాలా స్పైసెస్ వేసిన తర్వాత మరో 2 సెకండ్ల పాటు వేయించుకుంటే చాలు. చివరన స్టవ్ను ఆఫ్ చేసేటప్పుడు కాస్తంత